హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్లంతా? బాగున్నారు కదా? నేను మీ రాజుని. నాకు కల ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇలా వీడియో కెమెరా పట్టుకొని ఇలా ఇలా కాకుండా ఈ లొకేషన్ కాకుండా ఫస్ట్ జిల్లాలు, దాని తర్వాత రాష్ట్రాలు, ఇది మొత్తం తిరగాలని నాకు ఒక కల ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఎలానంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొడితే మన వీడియో అనేది రీచ్ అయ్యిద్ది అనమాట. ఆ వీడియో రీచ్ అవ్వటం వల్ల చాలామందికి ఇలా యూట్యూబ్ ద్వారా అయితే పుష్ అప్ అయిద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం యూట్యూబ్ అనేది పట్టించుకుంటుంది మన వీడియో అనేది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత త్వరగా వెళ్ళిపోయి నేను మంచి మంచి లొకేషన్ మీద చూపియాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకని చెబుతున్నానంటే బయట బాగుంటాయి, లొకేషన్ కూడా బాగుంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక అండతో వెళ్ళాలి. ఏదైనా సరే 1K సబ్స్క్రైబరు పడితే బాగుంటుంది. ఒక 400, 500, 600 అని పడితే వాళ్ళు చూపించినా కూడా వాళ్ళు ఏమని అంటారంటే, మీకు ఒక చిన్న యూట్యూబరే కదా ఏమన్నా లైట్గా తీసుకుంటారు. 1K సబ్స్క్రైబ్ పడితే 1K సబ్స్క్రైబ్ ఉంది అంటే వాళ్ళకి సరే తీసుకోపో అని చెప్పేసి వాళ్ళు కూడా మనకైతే సపోర్ట్ చేస్తారనమాట. నేను ఎందుకని చెబుతున్నానంటే బయట ఇప్పుడు మనకేమైనా బైక్ పార్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మాయాబజార్కి వెళ్ళిపోవాలి. ఒక టైర్ కావాలనుకో ఫ్రెండ్స్, కనీసం ఒక ఎంఆర్ఎఫ్ కానీ సిఆర్టీఎఫ్ కానీ టైర్ కావాలనుకుంటే 1800, 1650 అట్లా పడుతుంది. అది కాకుండా రీబటన్ ఎక్కడ దొరుకుతుంది, ఆ రీబటన్ టైర్ అంతా అది ఎక్కడ దొరుకుతుంది, ఏ ఊళ్ళో దొరుకుతుంది, ఏ ఏరియాలో దొరుకుతుంది అనేది నేనైతే ఈ వీడియో పరంగా అంటే మొత్తం డీటెయిల్స్గా ఫుల్ డీటెయిల్స్గా ఈ టైరు ఏ ఊర్లో దొరుకుతుంది, ఏ ఏరియాలో దొరుకుతుంది, రేట్ ఎంత, రీబటను ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి నేనైతే వీడియో చేసి మీకైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. A to Z కన్ఫర్మ్గా అన్ని మొత్తం ఇలా అయితే జరుగుతుందన్నమాట. యూట్యూబ్లో వీడియో పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాకపోతే కొంచెం రీచ్ అవ్వాలి మనం. బయటికి వెళ్ళాలనుకుంటే ఒక కళతో వెళ్ళాలి బయటికి మనం, ఒక అండతో వెళ్ళాలి. మీరున్నారన్న సపోర్ట్తో బయటికి వెళ్తే ప్రతి ఒక్కటిది మొత్తం డీటెయిల్స్గా అయితే వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మాయాబజార్కి వెళ్ళిపోతే ఇప్పుడు చెప్పాను కదా టైర్ గురించి అయితే, టైర్ గురించి అక్కడ రేట్ ఎంత ఉంటుంది, ఎంఆర్ఎఫ్ అది ఈ రీబటన్ టైర్ ఎంత ఉంటుంది. రీబటన్ టైర్ వచ్చేసరికి 400 దగ్గర నుంచి 250 ఉంటుంది, 250 ఉంటుంది, 400 ఉంటుంది, 600 టైర్ కూడా ఉంది. రీబటన్ టైరు మొత్తం మాయాబజార్లో దొరుకుతుంది. మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ దొరుకుతుంది అనమాట. డోములు కావాలంటే డోములు దొరుకుతుంది, బైక్ డోములు, సైలెన్సర్గా దొరుకుతుంది. మొత్తం సెకండ్ హ్యాండ్ A to Z సెకండ్ హ్యాండ్ దొరుకుతుంది. కొన్ని ఇంకా సెకండ్ హ్యాండ్ చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎందుకనంటే కొన్ని బైకులని పగలగొట్టేసి పాట్లని విడదీయేస్తారు కదా, విడదీసేసిన పాట్లు అని చెప్పేసి దానికి పక్క సైడ్ని పెట్టేస్తారు కదా. మనం వెళ్ళి అడిగితే మనకి ఆ పాట్ కావాలంటే సైలెన్సర్ కావాలంటే సైలెన్సర్ తీసేయటం, ఇప్పుడు ఇంజన్ పాట్లు కావాలంటే ఇంజన్ పాట్లు కూడా మనకి తీసి మనకైతే ఇస్తుంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి అక్కడ పాట్లు. మనకి ఏ పాట్లు కావాలంటే ఆ పాట్లు అనేది మనకి ఇస్తుంటారు. ఏది మన డబ్బులు పెట్టుకున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే వాళ్ళనేది మన బైక్ అనేది ఆ పాటలు అనేది మనం తీసుకోవచ్చు. డబ్బులు పర్లేదు అనుకున్నప్పుడు మనం ఇంకా బయట అయితే కొత్తదైతే కొనుక్కొని తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అందరి పరిస్థితులు బాగుండవు కదా, కొంతమంది అక్కడ కూడా ఉంటారు కదా. కొంతమంది పరిస్థితులు బాగోలేని వాళ్ళు అటు మొగ్గు చూపిస్తుంటారు. అందుకని చెప్పేసి ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. నాకు ఒక కల ఉంది ఫ్రెండ్స్, మనం రీచ్ అనేది అవ్వాలన్నమాట మన ఆడికి.